మేమైతే ఇప్పుడు కేక్ చేస్తున్నాము. హాయ్ అండి, నేనైతే దివ్య ప్రసాద్ని. ఈరోజైతే మా హర్ష చెప్పాడు కదండి కేక్ చేస్తున్నాం ఈరోజు. దానికైతే కావాల్సిన ఐటమ్స్ అండ్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. నేనైతే చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ చేస్తానండి. ఇది వన్ టైప్ అండి. ఇది వెనిలా కేక్ అండి. ఇదైతే వెన్న అండి, బటర్. నేను బటర్ అయితే బాగా బీట్ చేసుకున్నాను. ఈ బౌల్తో అయితే క్వాంటిటీ తీసుకున్నాను. ఈ బౌల్ వన్ బౌల్ ఆఫ్ వెన్న అండి, బటర్ తీసుకున్నాను. తర్వాత ఎగ్స్ అండి, ఎగ్స్ కూడా అదే సేమ్ బౌల్ తోటి తీసుకుంటాను. నెక్స్ట్ అండి, ఇది కొంచెం గులాబ్ జామున్ మిక్స్ అండి. ఇది వచ్చేసి నేను యూస్ చేస్తాను, బాగుంటాయండి, సాఫ్ట్గా వస్తాయి కేక్స్. ఇదైతే మైదా, నేను మైదాతోటే చేస్తానండి కేక్స్. చాలామంది గోధుమ పిండితో కూడా చేస్తారు, నాకైతే అవి అంత బాగా అనిపించవండి, మా పిల్లలు కూడా అంత నచ్చదు. సో ఇదైతే షుగర్ పౌడర్ అండి, ఇదైతే బేకింగ్ పౌడర్, ఇదైతే బేకింగ్ సోడా అండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇప్పుడు బటర్ అయితే బాగా బీట్ చేసుకున్నాం కదండి, ఇలా సాఫ్ట్గా రావాలండి. ఇది ఇంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తేనే మనకి కేక్స్ కూడా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవడంలోనే ఉందండి కేక్కి మనం చేసుకోవాల్సిన ట్రిక్ అంతా. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్ కూడా వేసుకున్నానండి. ఎగ్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. నేనైతే ఎగ్ యోక్ని, నేను వైట్ని సపరేట్ చేయనండి, నేను మొత్తం అంతా ఒకేసారి వేసుకుని బీట్ చేసుకుంటాను. మీకు కూడా నేను చేసే ప్రాసెస్ చూపిద్దామని నేను చెప్తున్నానండి. అండ్ ఇంకొకటి అండి, కేక్ చేసేటప్పుడు ఇంకొకటి అంటే చాలామంది వెయిట్ చూసుకుంటారు, వెయిట్ చూసుకుని చేసుకోవచ్చండి. అండ్ ఇలాగా కొలత ఒక బౌలు తీసుకుని దాంతో కొలతన్న వేసుకోవచ్చు. దానికైతే కొంచెం మైదా పిండి, షుగరు, వెయిట్ ఉంటాయి కదండి, అవైతే కొంచెం తగ్గించుకోవాలండి. ఫుల్ బౌల్ కాకుండా తలగొట్టు అంటారు కదండి, ఆ తలకి వచ్చే వరకు అంతవరకు పోసుకుంటే సరిపోతుంది. బటర్ అండ్ ఎగ్ ఇవి రెండు కూడా ఫుల్ వేసుకోవాలండి. బౌల్ వేసుకుని షుగరు అండ్ మైదా అయితే తలగొట్ట వేసుకోవాలండి, సరిపోతాయండి అప్పుడు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండి. ఇది చెప్తున్నాను, చిన్న టిప్ అండి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా నా వీడియోస్ని చూసి చేసుకుందామని అనుకునే వాళ్ళు ఉంటారు. నా కేక్స్ కూడా చాలామంది ఇష్టం అండి, నేను చేసే కేక్స్ అంటే కూడా. సో అందుకని చిన్న టిప్లా చెప్తున్నానండి. తెలిస్తే ఓకే అండి, మీకు తెలిస్తే కనుక ఇగ్నోర్ చేసేయండి నా టిప్ని, తెలియకపోతే ఫాలో చేస్తారని అనుకుంటున్నానండి. ఇదైతే బాగా బీట్ చేసుకుని మొత్తం క్రీమీ టెక్స్చర్ రావాలండి, అంతవరకు బీట్ చేసుకోవాలి. ఎంతవరకు బీట్ చేసుకోవాలని అడుగుతారు కదా, సో చెప్తున్నాను అందుకే ముందే. ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూడండి, బాగా బీట్ అయిపోయింది. ఎగ్ అండ్ వెన్న మొత్తం అంతా బీట్ అయిపోయింది చూడండి, బాగా మిక్స్ అయినాయి. సో ఈ టైంలో మనం షుగర్ పౌడర్ వేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే లమ్స్ కట్టే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడైతే షుగర్ పౌడర్ అంతా మెల్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదైతే గులాబ్ జామున్ పౌడర్ అని చెప్పాను కదా, ఇదైతే వన్ టేబుల్ స్పూన్ అండి. ఇది 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే ఏంటంటే టెక్స్చర్, స్మెల్, ఫ్లేవర్ అన్నీ బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే గులాబ్ జామున్ పౌడర్ అయితే మిక్స్ అయిపోయిందండి. ఈ టైంలో మనం ఇప్పుడు మైదా జల్లించుకుని వేసుకోవాలండి. సో నేనైతే జల్లెడ పట్టుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకోవాలండి, కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ జల్లెడ పట్టుకుందాం.
అంతా ఒకేసారి వేసుకుంటే లమ్స్ వస్తాయి, లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకే డైరెక్షన్లో కలపాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి వేసుకున్నాక చూపిస్తానండి. ఇదిగోండి, ఇది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా అండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను, కొంచెం తక్కువగా. 1 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇవి రెండు కూడా జల్లెడ పట్టుకుందాము. ఇప్పుడు పిండితో పాటు ఇవి జల్లెడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవైతే లమ్స్ లేకుండా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. అంటే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా పోతే మళ్ళీ మనకి కేక్ గట్టిగా వస్తుందండి. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. ఏ డైరెక్షన్లో ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసుకున్నామో పిండి వేసాక అదే డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. చూడండి, ఫైనల్లీ బ్యాటర్ అయితే ఇలా మిక్స్ అయ్యిందండి. మనం కలుపుకున్నప్పుడు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా మనం పిండి వేస్తుంటే మనకి ఇలాగా ఇంకా వస్తూ ఉండాలండి. ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఒకవేళ మీకు ఇలా రాలేదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రాలేదంటే మీరు కొంచెం మిల్క్ పోసుకోవచ్చండి. కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు అండి తీసుకుని బయట పెట్టుకుని అవైతే పోసుకోవచ్చండి. కొన్ని పోసుకుని మనం ఈ థిక్నెస్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంతే అండి, పిండి అయితే రెడీ అయింది కదా. ఇప్పుడైతే కేక్ చేసుకుందాం. ప్రీ హీట్కి అయితే గిన్నె పెట్టుకుందామని చూపిస్తాను మీకు. నేనైతే ప్రీ హీట్కి అయితే పెట్టుకున్నానండి. ఇది ఏంటంటే అండి, పోపుల్ బాక్స్ ఉంటుంది కదండి తెల్లది, అది పెట్టుకున్నానండి. నేనైతే పిల్లలకైతే ఇవి కప్ కేక్స్ అయితే నేను దీంతో చేస్తా. పిల్లలకి కప్ కేక్స్ కరెక్ట్గా మఫిన్ షేప్లో వస్తాయి, మఫిన్ సైజులో వస్తాయి. సో నేనైతే ఇందులో వేసుకుంటానండి. ఒకేసారి నాకు 7 వస్తాయండి. 7 కప్ కేక్స్ అయితే వస్తాయి అట్ ఏ టైం ఒకేసారి. సో నేనైతే ఎప్పుడు కప్ కేక్స్ వాళ్ళు కావాలి మఫిన్స్ అని అన్నప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఈరోజైతే మఫిన్సే చేస్తున్నానండి. సో ఇదైతే ఇసుక పోసుకున్నాను. ఇసుక వేసుకుని, ఒకవేళ మీకు ఇసుక లేదు అని అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. సాల్ట్ అయినా ప్రీ హీట్ పెట్టుకోవచ్చు. ఇలాగా పెట్టుకుని దానికైతే మూత పెట్టుకున్నాను. ఇదైతే ప్రీ హీట్ అవ్వాలండి. ఈ లోపు నేను ఈ కప్ కేక్ మౌల్డ్స్కి గ్రీజింగ్ చేసుకుంటానండి. ఏంటంటే ఇది బటర్ వేసుకుంటానండి. ఫస్ట్ బటర్ అయితే గ్రీజ్ చేసేసుకుని నేనైతే మైదా పిండి అయితే పౌడర్ వేసుకుంటానండి. చల్లుకుంటాను, చూపిస్తానండి మీకు నేను. ఇలా అయితే బటర్ అయితే అప్లై చేసుకున్నాను నీట్గా, అంతా ఈవెన్గా అన్ని బౌల్స్కి కూడా. ఇప్పుడైతే పిండి అయితే స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా అయితే చల్లుకుందామండి. చల్లుకుని ఇలా అయితే పిండి అయితే అంతటికీ అప్లై చేసుకుందామండి. ఇలా అయితే అన్ని బౌల్స్ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే అన్నిటికీ పిండి అయితే చల్లుకున్నాం కదా. మనకు కావాలంటే గ్రీస్ పేపర్, బటర్ పేపర్ ఉంటుంది కదండి, అవి కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ తీసుకోండి. పిల్లలకైతే నేను అసలు అవన్నీ ప్రిఫర్ చేయనండి. నేను మైదా పిండి కూడా ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. కానీ కేక్స్కి మాత్రం, ఇలా వెనిలా కేక్స్ చేసినప్పుడు మాత్రం నేను వేసుకుంటాను. ఇదైతే చాలా షేప్ కూడా బాగుంటుందండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. సో అందుకని వేసుకున్నాను ఇది. మళ్ళీ మీరు ఇదేంటి ఇందులో చేశారని అనుకోవద్దండి. నేనైతే చాలా రకాల షేప్స్ చేస్తా, చాలా రకాల వెరైటీస్ చేస్తా కేక్స్. అవన్నీ ముందు వీడియోస్లో చూపిస్తానండి. ఇదైతే వన్ టైప్ ఆఫ్ నా స్టైల్లోనండి. నేనైతే నాకు పోపుల్ బాక్స్ ఉంది కాబట్టి, తాలింపు బాక్స్ అంటారు కదా, ఇది వీటికే పెట్టుకుంటానండి. చూడండి, ఇలా అయితే ఫిల్ చేసుకోవాలండి. ఇలా అయితే నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అంటే ఫుల్ అయితే హాఫ్లో
హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పొంగుతాయి కదండి బాగా. నేనైతే పిండి అయితే ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే ప్రీ హీట్ అయ్యిందండి. ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడైతే హీట్ అయింది కదా, కాలుతుందండి. ఎవరు వేసుకున్నా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఫస్ట్ రౌండ్ అయితే పర్వాలేదండి, హ్యాండ్స్కి వెళ్తుంది, హ్యాండ్స్తో నడుస్తుంది. నెక్స్ట్ పెట్టుకున్నప్పుడైతే ఇలాగ కటర్ తీసుకుని కటర్తో పెట్టుకోవాలండి. ఇదంతా ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా కూర్చొని లేదా ఇసుకలో చూసుకోవాలండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం, మళ్ళీ క్లోజ్ చేసేసుకుందాం. ఇదైతే ఇవి ఎంతసేపు పట్టవులేండి, ప్రీ హీట్ చేసుకున్నాం కదా, ఒక 7 to 9 minutes సరిపోతుందండి. ఇప్పుడైతే నేను మళ్ళీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్లీ ఇవైతే దించుకున్నాను. ఇదైతే మీకు ఎలా అవుతుందో చూపిస్తున్నానండి. చూడండి, ఇలా టూత్పిక్ అయితే గుచ్చితే చూడండి ఏమీ అంటుకోవట్లేదు కదా. సో ఇలా అయితే క్లియర్గా అయిపోయినట్టేనండి. ఫైనల్ ఇదైతే నేను డిమోల్డ్ చేసుకున్నాను. ఇదిగో చూడండి ఎంత ఫ్లఫీగా వస్తాయో చూపిస్తాను మీకు నేను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఫైనల్లీ కేక్స్ అయితే రెడీ అయినాయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.